అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు గళమెత్తారు. నో కింగ్స్ పేరుతో ఆందోళన చేపట్టారు. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్ సహా మొత్తం 50 నగరాల్లో భారీ నిరసనలు జరిగాయి. కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్లలోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా తాజా ఆందోళనలు చేపట్టినట్లు నిరసనకారులు తెలిపారు. బారోగ్లలో శాంతియుతంగా నిరసనల్లో 1,00,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఎలాంటి అరెస్టులు జరగలేదని వెల్లడించింది. ఇండివిజిబుల్ సహా వ్యవస్థాపకురాలు లియా గ్రీన్బర్గ్ ఈ ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. ఈ నిరసనలకు డెమోక్రాట్లతో సహా పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తుల నుంచి భారీ మద్దతు లభించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇవి హేట్ అమెరికా నిరసనలుగా అభివర్ణించింది. ఓవైపు నో కింగ్స్ నిరసనలు జరుగుతుండగా ట్రంప్ రాజకీయ ప్రచార బృందం పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్ రాజు దుస్తులు, కిరీటం ధరించి ఉన్నట్లుగా ఉన్న ఏఐ వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన 10 నెలల్లో ఆయనకు వ్యతిరేకంగా 3వసారి నిరసనలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు గళమెత్తారు. నో కింగ్స్ పేరుతో ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్ సహా మొత్తం 50 నగరాల్లో భారీ నిరసనలు జరిగాయి. కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్లలోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. రెండవసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించడం, ఇక అనేక రాష్ట్రాల్లో కూడా నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగానే తాజా ఆందోళనలు చేపట్టినట్లు నిరసనకారులు తెలిపారు. బారోగ్లలో శాంతియుతంగా నిరసనల్లో 1,00,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఎలాంటి అరెస్టులు జరగలేదంటూ కూడా వెల్లడించింది. ఇండివిజిబుల్ సహా వ్యవస్థాపకురాలు లియా గ్రీన్బర్గ్ ఈ ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. ఈ నిరసనలకు డెమోక్రాట్లతో సహా పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తుల నుంచి భారీ మద్దతు లభించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇవి హేట్ అమెరికా నిరసనలుగా అభివర్ణించింది. ఓవైపు నో కింగ్స్ నిరసనలు జరుగుతుండగా ట్రంప్ రాజకీయ ప్రచార బృందం పోస్ట్ చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్ రాజు దుస్తులు, కిరీటం ధరించి ఉన్నట్లుగా ఉన్న ఏఐ వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన 10 నెలల్లో ఆయనకు వ్యతిరేకంగా 3వసారి నిరసనలు జరుగుతున్నాయి. అయితే అమెరికా వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ నిరసనలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. నమస్కారం శాస్త్రి గారు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా కూడా మొత్తం 50 నగరాల్లో 1,00,000 మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారండి. అసలు ఈ పరిస్థితిని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే వీళ్ళకి అమెరికా పరిస్థితి అంటే అమెరికా ఈజ్ ఎ వెరీ వెల్ డిఫైన్డ్ ఎకానమీ, క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఆ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఆర్థిక పరంగా రకమైన ఏ డిసిషన్స్ తీసుకున్నా కూడా అవి ఏంటంటే ప్రజల యొక్క ఆమోదం వెంటనే లభ్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోతారు.
ఆ ప్యాటర్న్ లో అలవాటు పడిపోయినప్పుడు, ఆ ప్యాటర్న్ లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు, కొనుగోలు శక్తి మీద వాళ్ళకి ఇంపాక్ట్ కనబడుతున్నప్పుడు, వాళ్ళ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేది అమెరికాలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్. వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ మించి వాళ్ళు ఏం ఎక్కడ డ్రా చేయలేరు. మన ఇండియాలో అలా ఉండదు. అక్కడ అలా ఉండదు. ఎందుకంటే అది ఇండియా టైప్ గా ఉండదు. అదంటే వాళ్ళకి ఒక సర్టన్ బడ్జెట్ ఉండి తీరాలి ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ మీట్ అవ్వాలంటే. సో ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ మీట్ అవ్వడంలో ఎంతమంది, అంటే వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. కొంతమంది 50% ఎఫెక్ట్ అవుతున్నారు, కొంతమంది 40% ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే చాలా మటుకు ఇప్పుడు ఇందులో మీరు ఎంతమందిని చూస్తున్నా వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అలాగే డబ్బులు ఇస్తే ఎవరు రారు అక్కడ. సో మన ఇండియన్ ఎకానమీ, మన ఇండియన్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అయితే కాదు అది. సో వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు. వాళ్ళు ఏంటంటే జెన్యున్ గా వాళ్ళకి ఇబ్బంది ఇది. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఈ టారిఫ్స్ మీద, ఈ టారిఫ్స్ లో ట్రంప్ ఏం చేశాడు, స్ట్రక్చరల్ ఎకానమీ డెసిషన్స్ తీసుకున్నాడు. ఆ స్ట్రక్చరల్ ఎకానమీ డెసిషన్ తీసేసుకుంటే ఏమవుతుందంటే అది పెద్దగా ఇది అవ్వదు. సో దాని మీద ఏంటంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అది. దాన్ని ఏమంటున్నారు వాళ్ళు, మేము ఒప్పుకోమంటున్నారు. దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ టైం ఈ ఈ ఈ ప్రాసెస్, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ టీము లేదా గవర్నర్స్, ఆ స్టేట్ గవర్నర్స్ వాళ్ళందరూ ఏం చేయాలి, ప్రాపర్ గా ప్రజల్ని ఆ, ఆ, దీని గురించి విశ్లేషించాలి. అవేం విశ్లేషణ లేకుండా బోర్డు పట్టుకుని ఈ దేశం మీద నేను ఈ టెరిఫ్ వేస్తాను, ఆ దేశం మీద ఈ టెరిఫ్ వేస్తాను. టెరిఫ్ అంటే చివరిని భరించేది వాళ్ళే కదా. అంటే ఏంటి, అతను ఏంటి ఇంబ్యాలెన్స్ తీసుకొస్తాను ట్రేడ్ లో, మీరు నా టర్మ్స్ కి రండి అని మనం భయపెడుతున్నాడు. కానీ అతను ఒకటి మర్చిపోతున్నాడు, వెనకాల బ్యాక్ యార్డ్ లో వాళ్ళ దేశ ఎకానమీ అట్టడిగిపోతుందని ఆయన గుర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన క్యాపిటలిస్ట్, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన అర్థశాస్త్రవేత్త కాదు. దేశాన్ని పరిపాలించాలంటే ఆర్థికవేత్తలే పరిపాలిస్తారు. వాడు ఆర్థికవేత్త కాదు, వాడికి అర్థశాస్త్రం మీద అవగాహన లేదు. వాడేంటి క్యాపిటలిస్టిక్ ఎకానమీ, క్యాపిటలిస్ట్. వాడు ప్రాఫిట్ నే చూస్తాడు కానీ లాస్ ని, ఎక్స్పెండిచర్ ని, వ్యయాన్ని చూడడు. ఆయనకి తెలియదు అది. కానీ ప్రజలు ఏం చూస్తారు, లాస్, వ్యయం, ఎక్స్పెండిచర్ చూస్తారు. ఆయన చూసేది ఏంటి, ప్రాఫిట్ చూస్తాడు, డీల్ చూస్తాడు. ఆ ప్రాఫిట్ డీల్ లో ఉన్నాడు. ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎక్స్పెండిచర్, లాస్, మొత్తం ఈ వ్యయం దగ్గర ఉన్నారు. ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు, లాస్ అయినా అవ్వచ్చు, రెవెన్యూ లాస్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లైబిలిటీస్కి వెళ్ళిపోయారు. సో 3 పదాల దగ్గర వీళ్ళు ఉన్నారు, ఆయన 2 పదాల దగ్గర ఉన్నాడు. ఎక్కడ, ప్రాఫిట్ డీల్. ఆ ప్రాఫిట్ డీల్ వెనకన ఇబ్బంది పెట్టేస్తుంది. వాళ్ళ లైబిలిటీస్ వచ్చేసినాయి, ఎక్స్పెండిచర్ వచ్చేసింది, లాస్ అయిపోతుంది. సో ఆ మూడు రకాలు, అంటే లైబిలిటీస్ ఎవరికి పెరుగుతాయి, ఉద్యోగస్తులు, ఈ వ్యాపారవేత్తలకు పెరుగుతాయి. లాస్ ఎవరికి అవుతుంది, కామన్ మ్యాన్కి అయిపోతుంది. ఎక్స్పెండిచర్ ఎవరికి అయిపోతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయిపోతుంది. ఈ మూడిటికి ముగ్గురు ఆ దేశంలో బతికే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే వాళ్ళు నడు రోడ్డు మీదకి వచ్చేసారు. ఈయన ఏమనుకుంటున్నాడు, నేను ఈ అమెరికా మేక్ అగైన్ గ్రేట్ అనుకుని ఆ అమెరికా మేక్ అగైన్ గ్రేట్ లో పడుకున్నాడు ఈయన. శాస్త్రి గారు, సో అది మనం చూసుకుంటే ఇప్పుడు అమెరికాలోని ఉన్న నగరాల్లో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, ఇతర అంటే కెనడాలో కానీ, రోమ్ లో కానీ, ప్యారిస్ లో ఉన్న వాళ్ళు కానీ, అక్కడ ఉన్న రాయబార కార్యాలయాల వెలుపల కూడా అమెరికన్స్ వచ్చి నిరసనలు అనేవి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మొత్తం చూస్తుంటే చేయి దాటిపోయే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే అలా కాదమ్మా, చేంజ్ అయిపోవడం కాదు. ఏంటంటే అమెరికన్ ఎకానమీ ఒక తేనె లాంటిది. ఆ తేనె పైన మనం గోడ పైన పోస్తే కిందకి ఎలా వస్తుందో అలా కాదు. నెక్స్ట్ ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయ్యేది యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ లో ఎకానమీలో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళ ఎనర్జీ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అన్నీ ఒక పక్కనేమో ఆయనేమో రష్యా నుంచి ఏం కొనకండి అని ఆయన అంటున్నాడు. ఆయన కొనేస్తున్నాడు. ఆయన రష్యా నుంచి కొనుక్కుంటున్నాడు, అమెరికా వాళ్ళు రష్యా నుంచి కొనేసుకుంటున్నారు. అదే కదా మన భారతదేశం చెప్పేది. మీరేమో మాకేమో పెద్ద పెద్ద కౌలు చెప్తున్నారు రోజును. ఆ, మా మా మేము మనని కొనొద్దు అంటున్నాడు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, అదేమో మన మీద తోయేస్తున్నాడు. ఆయన ఏదో తెలివితేటలు అనుకుంటున్నాడు. ఆయన ఏంటంటే, నా ఉద్దేశ ప్రకారం ఆయన అమెరికన్ అధ్యక్షుడికి పనికిరాడు, ఆ దేశానికి అధ్యక్షుడిగా పనికిరాడు. ఆయనకి ఎందుకు పనికిరాడు అంటే ఆయనకి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం టెర్రిఫ్స్ ని పెట్టి
గన్ పెట్టి అందరినీ డౌన్ చేసేద్దాం అనుకుంటాడు. అది జరిగే పని కాదు. అదంతా 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు మనం ఇంకా కానీ దీని ఇంపాక్ట్ మనకు కూడా వస్తుంది. దానికే కాదు, వాళ్ళకే కాదు, మనకు కూడా వస్తుంది. మనకి 2026, 27లో కొంచెం చాలా టైట్గా వెళ్తాం మనం. ఎందుకంటే దాని ఇంపాక్ట్ కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ అండి, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, అక్కడి నుంచి వచ్చే ఇదేంటి, మన ప్రాన్ రొయ్యలు చేపల కల్చర్ మీద ఏంటి, మన ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి, ఫార్మా ఏంటి, ఐటీ ఏంటి, వీటన్నిటి మీద కూడా మనకి ఇంపాక్ట్ పడిపోతుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది 100% 2026, 27లో మనకి అంతకంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అది కనబడుతుంది, మీకు మీకు ఎదురుగుండా కనబడుతుంది చూసారా, అంతకు డబల్ మన దగ్గర అయిపోతుంది. అంటే మనం ఏంటంటే మన ప్రజలు అర్థం చేసుకుని భరించి ఉంటారు, లోపల ఉంటారు. వీళ్ళు భరించలేరు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు భరించలేరు అంటే ఇది క్యాపిటలిస్టిక్ ఎకానమీ, అంటే స్ట్రక్చర్డ్ ఎకానమీ. వాడికి $2,000 అంటే $2,000, $2,001 ఇంకో $1 ఎక్స్ట్రా రాదు వాడికి. సో వాడికి ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ వాడు $1,800 ఖర్చు పెడుతున్నాడంటే వాడు $1,500, $1,600 ఖర్చు పెట్టేస్తున్నాడు. సో ఇంకా అందులోనే వాడు బతకలేడు. సో అలాంటి వాళ్ళు వాళ్ళందరికీ ఇబ్బంది వచ్చేసింది. వాళ్ళందరూ అసెస్మెంట్ చేసేసారు. ఇంక మన కష్టం, మనం వెళ్ళే కొద్దీ మనం చాలా టైట్ అయిపోతున్నాం. అంటే ఇందులో చాలా మంది వీరి మీదకి వచ్చేసినారు. ఇంకా వీరిలోకి రావాల్సిన వాళ్ళు వీరు అటు ఇటు కొట్టుమిట్టాడిపోతున్నారు. అంటే అన్ని రకాల ప్రజలు కూడా బయటకు వచ్చేసారు. అది ఎందుకంటే ఎకనామికల్ గా అది ఇష్యూ అయిపోతుంది. అది ఆయనకి ఏంటి అది అర్థం అవ్వాలి. ఆయన ఏమనుకున్నాడంటే నేనేదో ప్రపంచానికి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు. ఆయన ప్రపంచానికి ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్. రాత్రి దిగిపోతాడు. సాయంత్రం ఉండడం కూడా తెలియదు. అది అమెరికాలో అంత ఈజీ కాదు. ఆయన 4 ఏళ్ళ వరకు పరిమితమే, కానీ అది వంటింటి వాళ్ళకు ఉన్నది, వంటింటి క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్ అంటారు అది. ఆ మంత్రులు అందరూ ఆయన అపాయింట్ చేసిన వాళ్ళు, కానీ పార్లమెంట్కి బాధ్యులు కాదు. పార్లమెంట్కి వెళ్ళే సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళకి. సో అది డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఎంత సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఎంత మ్యాసివ్ దాన్ని ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోగలరా, దాన్ని ఏమైనా ఇబ్బంది పడతారా అనేది చూసుకోవాలి. సో అది జరుగుతుందని నేను అనుకోను. అంత ఈజీ కాదు. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఇంకా తీసేసుకున్నాడు కాబట్టి అవి భరించాలి. ఆ కష్టం నష్టం ఏం భరించేయాలి. అవి జరిగి తీరిపోతాయి. ఆ కష్టం నష్టం ఏం నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు. ఇదేంటంటే ఆయన తప్పించేసుకున్న ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ రాత్రి ట్రంప్ని తీసేసినా కూడా ఇవేమి ఆగదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అయిపోయింది. దేశాలన్నింటినీ ఎక్స్పోర్ట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అవన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. ఆ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ ఇవన్నీ చాలా డిస్టర్బ్ అయిపోయాయి. ఇప్పుడు ఇవాళ రాత్రి ట్రంప్ గారు దిగిపోయిన, రాజీనామా చేసి వెళ్ళిపోయినా మనం అక్కడే ఉంటాం. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ. దేవుడు కూడా ఏం చేయలేడు. ట్రంప్ ఏం దేవుడే కాదు, దేవుడే ఏం చేయలేడని చెప్తున్నాను కదా. నేను ఆర్థికవేత్తని, ఆమె సీనియర్ ఎకనమిస్ట్. శాస్త్రిగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ టారిఫ్లు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చే ప్రతి ఒక్క విధానం కూడా ట్రంప్ చెప్పేది ఏంటంటే కంట్రీ పీపుల్స్ ఫస్ట్ అన్న విధానంలో మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు అక్కడున్న ఆ దేశ ప్రజలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి, అదేవిధంగా ట్రంప్ విధానాలకి వ్యతిరేకంగా అక్కడ ఉన్న ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ట్రంప్ విధానాలకు కాదమ్మా, అక్కడ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళు మనం తట్టుకోలేకపోద్దామని చెప్తున్నారు. ఆయన విధానం కాదు, ఆయన నిర్ణయం తీసుకున్నదానికి రిజల్ట్ అది. ఆయన 10 నెలల క్రితం, ఇప్పుడు 8 నెలలు 9 నెలల క్రితం ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు వచ్చిన రిజల్ట్ ఇది. ఆయన విధానం నిర్ణయాలు ఇంకేమి లేవు, ఇంకా విధానం లేదు, నిర్ణయం లేదు. ఆయన తీసేసుకున్నాడు, దాని ఎఫెక్టివ్ గా రోడ్డు మీద కనపడుతుంది. దాన్ని ఎవరు ఏం చేయలేడు. కానీ మనం చూసుకుంటే 10 నెలల కాలంలో కూడా 3 సార్లు ఇలాంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే ఈసారి మరీ ఎక్కువ మంది, లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది తప్పదమ్మా. ఇంక ఇప్పుడు ఈసారి అంటే ఇంక వచ్చేసారి కూడా ఆయన 1 ఏడాది 2 ఏళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆయన వెళ్ళిపోయినా కూడా పెద్ద అంత ఇబ్బంది. ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన తీసేసుకున్నాడు. మళ్ళీ కొత్త ఆయన రావాలి, మళ్ళీ కొత్త ఇవన్నీ చేంజ్ చేయాలి. ఇదంతా లాట్ ఆఫ్ టైం కదా మనకి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ చూస్తాం. మన ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చూడండి, 4 రకాల మనం సంవత్సరానికి 3 సార్లు పంట వేస్తాం. ఒక పంట వెళ్ళిపోయింది, అది దానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం 1 కోటి మంది అందులో ఆధారపడి ఉంటారు. రెండో పంట వేయలేరు. అంటే ఏంటి, ఆ చైన్ చెడగొట్టేశాడు. ఆ చైన్ చెడిపోయింది. మళ్ళీ ఆ చైన్ రీఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది, కనీసం 7 పట్టేస్తుంది. ఇప్పుడు శ్రీలంక ఎకానమీ కొలాప్స్ అయిపోవడం అంటే రాత్రి కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు అది ఇప్పటికి రికవరీ అవ్వలేదు. అది కానీ ఒక ఎకానమీ కొలాప్స్ అయిపోయిందంటే 11 నుంచి 21 ఏళ్ళు పడుతుంది రికవరీ అవ్వడానికి, మళ్ళీ ఆ సర్కిల్లోకి రావడానికి. ఎకనామికల్ సర్కిల్ అమ్మా ఇది. ఏదో పొలిటికల్ పార్టీ కాదు, ఇది రాజకీయ నాయకులు మాట్లాడే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి, మన ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులకి ఆదాయానికి రావడానికి పెద్దగా తేడా తెలియదు. అలాగేం పెద్దగా తేడా తెలియదు. వీడికి అసలు తెలియదు. వీడికి ఆదాయానికి రాబడి కాదు,
వీడు ఏమనుకుంటాడంటే ట్రంప్ ఏమనుకుంటాడంటే నేను టెర్రరిస్ట్ చేశాను, వీళ్ళందరినీ లొంగ తీశాను అనుకుంటాడు. వాళ్ళ ప్రజలు లొంగిపోతున్నారని తెలియట్లేదు వాడికి. వాళ్ళ ప్రజలు నలిగిపోతున్నారు, లొంగిపోతున్నారు, ఇంకేంటంటే కరిగిపోతున్నారు. వాళ్ళ ఆ మూడిటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయట జనం, మన ఇండియన్స్కి అందరికీ ఇబ్బందే కదా, అక్కడ చాలా మందికి ఇబ్బంది పడిపోతున్నారు కదా, చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా. సో ఇంతటితో ఇదేంటంటే ఎకనమికల్ నాకున్న, అంటే నేను ఒక ఆర్థికవేత్తగా చెప్పేది అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం స్టెబిలిటీ ఆఫ్ ఎకానమీ అనే దాంట్లో స్ట్రక్చర్డ్ ఎకానమీలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఒకేసారి డెసిషన్ తీసుకోకూడదు. ఒకేసారి డెసిషన్ తీసుకోకుండా దాన్ని పైలట్ రూపంలో కానీ పైలట్గా అంటే ఒక కంట్రీతో ఏర్పాటు చేసుకుని ముందు ఒక కంట్రీని టెస్ట్ చేసి దాన్ని ఏ రకంగా వెళ్తోంది అనేది చూడాలి. ఈయన ఏంటి ఒక బోర్డు పట్టుకుని వచ్చేసాడు బయటికి. బోర్డు పట్టుకుని ఈ కంట్రీల మీద నేను ఇది వేస్తున్నాను, ఈ కంట్రీల మీద వేస్తున్నాను, మొత్తం ప్రపంచం మీద వేసి పారేసాడు. సో అదేంటి, అది తప్పు, అది తప్పునే అసలు ఆయన అంటే దాన్ని బట్టి ఏమైంది, ఆయనకి ఆర్థిక వ్యవస్థ తెలియదు. ఆయన ఏమనుకుంటాడు, ఆయన 30 కోట్ల మంది ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నాడు. అమెరికా మొత్తం ప్రజలందరూ 30 కోట్ల మంది, ఆ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నాడు. ఆ ఆర్థిక వ్యవస్థ ఇలా నడపాలా, ఇలా నడపకూడదని ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనకి తెలియదు అది. ఆయన ఏమనుకున్నాడు, ఇదే కరెక్ట్ అనుకుని చేస్తున్నాడు. ఆయనకి చెప్పేవాళ్ళు లేరు. ఆయన ముందు వచ్చి ఏమండి మీరు చేసేది తప్పండి, ఇది ఆర్థిక వ్యవస్థ వ్యతిరేకం అని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనకి గోల్డ్ బాండ్ ఇష్యూ చేసాం, గుర్తుందమ్మా నీకు? మన ఇండియా గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేసిన 7 బాండ్స్ అప్పుడు ఎప్పుడు ఇష్యూ చేసాం, 35,000 రూపాయలు అని చెప్పి మనం గబగబా గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేసాం. ఈ రోజు 1,50,000 అయిపోయి కూర్చుంది. ఆ రాష్ట్ర దేశానికి అప్పు 1,50,000 కోట్లు అయిపోయింది. ఈ రోజు దేశానికి అప్పు 1,50,000 కోట్లు అయిపోయి కూర్చుంది. అందరూ బాండ్లు కొనేసారు. 35,000 రూపాయలు బాండ్లు కొంటే ఇప్పుడు ఈ రోజు 1,50,000, దాని మీద 2.5% వడ్డీ కట్టాలి, 4,500 కోట్లు. అంటే ఏంటి, తెలియక ఈ పాలసీ మేకర్స్కి నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, ఈ దేశాలను పరిపాలించాలి అంటే ఆర్థికవేత్తలే పరిపాలించాలి. ఆర్థికవేత్తలు పరిపాలిస్తేనే ఈ ప్రపంచం, మన ఇండియా, మన దేశం, మన కుటుంబం అయినా సరే కుటుంబంలో సంపాదన మీద కుటుంబం నడుస్తుంది. అలాగే దేశ సంపాదన మీద, దేశ హితు మీద దేశం నడవాలి. అది నడవాలంటే వాళ్లే చేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవో కనబడుతుంది ఎదుర్కొన్నాను. మన అమెరికా, నేపాల్ చూసాం, చేతులు ఎత్తేసి పారిపోయాడు. బంగ్లాదేశ్ చూసాం, ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేసింది. నేపాల్ చూసాం, ఆయన లేచిపోయాడు. అంటే ఇంత ఎలాగంటుందంటే మీకు అర్థం చేసుకోండి, అమెరికా వాళ్ళు ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ ఎవరైనా పే చేస్తారంటే అమెరికా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు పాపం. వాళ్ళదేంటి క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఆయన క్యాపిటలిస్టిక్ పర్సన్ అయ్యిండు కూడా. ఆయన క్యాపిటలిస్ట్ అయ్యిండు కూడా. ఆయనకి అవగాహన ఉండాలో లేదు. ఆయన ఏమని చూస్తున్నాడు, డీల్ చూసుకుంటున్నాడు, లాభం చూసుకుంటున్నాడు. డీల్ ఉందా, లాభం ఉందా అంటున్నాడు. డీల్ లాభంలో వెనకాల కష్టం ఉంది, నష్టం ఉంది, వ్యయం ఉందని ఆయనకి తెలియదు. అది ఎవరి దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది. ఈయన తెలియదు. శాస్త్రి గారు, మనం ఇప్పుడు డీలు లాభం చూసుకున్నా సరే అక్కడ మొత్తం ఒక పక్కన గవర్నమెంట్ మొత్తం షట్ డౌన్ అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది కదా. మరి ఆ విధంగా కూడా అది కూడా ముందుకు వెళ్ళలేదు కదా. ఆ దిక్కుమాల మన దగ్గర ఉంది. అదే మొహమాట పడకండి. 33 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వాళ్ళది. వాళ్ళు $2.8 ట్రిలియన్ వడ్డీ, కాస్ట్ ఆఫ్ డెప్ట్, అంటే అప్పుకి వడ్డీ కింద కడతారు. వాళ్ళకి వచ్చే ఆదాయం వాళ్ళకి వచ్చే రాబడి మొత్తం ప్రజల నుంచి ఆదాయం రాబడి రూపంలో 2 సమీకృతంగా చూస్తే అది 3.5 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకోలేరు. జీతాలు ఫస్ట్ తారీఖు ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్ అక్కడ షట్ డౌన్ అంటారు. అది మన దగ్గర అలాగా ఉంది. మనం ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాం. అప్పుడు నైనార్ గవర్నమెంట్ 6 నెలలు 9 నెలలు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు, చాలా గవర్నమెంట్, టీఎన్జే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 8 నెలలు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వకపోవడం అంటే షట్ డౌన్ అని అర్థం. జీతాలు ఇవ్వకపోయినా సేవలు అయితే అంతో ఇంతో నడిచాయి కదండి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది, అన్ని సేవలు ఆగిపోయాయి. అమ్మ మీకు అర్థం చేసుకోవాల్సింది, అది మంది మిక్స్డ్ ఎకానమీ, వాళ్ళది క్యాపిటలిస్టిక్ ఎకానమీ. నన్ను ఏంటంటే ఇప్పటిదాకా ఇంత పెద్ద ఆర్థిక శాస్త్రం చదువుకున్నాను, కానీ నాకు మిక్స్డ్ ఎకానమీ అంటే పెద్ద అర్థం తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు. ఆ దిక్కుమాలి మిక్స్డ్ ఎకానమీ అనేది ఎక్కడ రాసి లేదు.
మిక్స్డ్ ఎకానమీ అని ఎక్కడ ఉండదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఏదో సోషలిస్టిక్ ఎకానమీ, క్యాపిటలిస్టిక్ ఎకానమీలో రన్ అవుతాయి. ఇదేంటంటే దిక్కుమాలి మిక్స్డ్ ఎకానమీ అని పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పి లాగేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పంటే మరి ఎలా నవ్వాలో, ఏడవాలో తెలియదు, నవ్వాలో తెలియదు. ఒక ఆర్థికవేత్తగా ఏడవాలో తెలియదు, నవ్వాలో తెలియదు. ఎందుకంటే 25,000 కోట్లు, 20 నుంచి 25,000 కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కడతా ఉంటారు. ఎక్కడి నుంచి కడతారు, ఎవడబ్బా సొమ్మని కడతారు? అంటే ఏంటి, చేతులు ఎత్తేసి వెళ్ళిపోతారు. ఏమన్నా ఏదైనా తేడా వస్తే ఏదో మా వాళ్ళు ఉన్నారుగా, శ్రీలంకలో చూసాం కదా, రాత్రి రాత్రి వైట్ పంచులు కట్టుకుని హెలికాప్టర్లు ఎక్కేసి వెళ్ళిపోతారు. వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకి సంబంధం ఏంటి? ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేనప్పుడు, పట్టు లేనప్పుడు బయటకు వచ్చి మాట్లాడకూడదు. మీరేం ప్రజాసేవ కాదు అది. రాజకీయం అంటే రాజకీయం అంటే ఏదో పొద్దుగూకులు పంచాయతీలు పెట్టుకోవడం, లేకపోతే తెల్ల పంచులు కట్టుకొని తిరగడం కాదు ఇది. తీరిపోతుంది మొత్తం అంతాను. 130, 140, 150 కోట్ల మంది ప్రజలకు ఫుడ్ వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ శాస్త్రి నుంచి గారు డిన్నర్ దాకా. శాస్త్రి గారు ఇప్పుడు ఓ పక్కన అమెరికాలో అంతమంది లక్షలాది మంది ప్రజలు నో కింగ్స్ అనే నినాదంతో నిరసనలు చేస్తుంటే, ఓ పక్కన ట్రంప్ రాజకీయ బృందం అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తారు. దానికి సంబంధించి సేమ్ ట్రంప్ అదే విధంగా అంటే ఒక రాజు దుస్తుల్లో కిరీటం పెట్టుకొని కనిపించారు. అంటే ఈ విధమైనటువంటి వీడియోని మళ్ళీ ప్రజల్లోకి పంపించడం అంటే ప్రజల ఆగ్రహాన్ని మరి కాస్త ఎక్కువ చేసే విధానమే కదా ఇది. నిరసన ఇప్పుడు అలా కదమ్మా, వాళ్ళ నిరసన ఇప్పుడు వాళ్ళది ఏంటంటే పాపం బాధలో ఉన్న మనసులు, ఆ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఆ వ్యయాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఆ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ నిరసన ఎలా తెలియజేయాలో తెలియదు. అది తెలియజేస్తే వినరు. ఇప్పుడు ఫిడేల్ పట్ల ఇప్పుడు అమరావతి ప్రజలు ఎంత కష్టపడి ఎన్నోసార్లు చేశారు. మరి ఫిడేల్ చక్రవర్తిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వినేవాడు కాదు. అంటే ఏంటంటే మేము వినం అనే పరిస్థితి. ఎందుకంటే ఎవరి కోసం, మీరు ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకొని డెమోక్రసీ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనేది చెప్పారు కదా, ఆఫ్ ద పీపుల్ అని. మరి ఆ మాటకు కూడా విలువ లేకుండా, మీరు ప్రజల ద్వారా ఎన్నికైపోయిన వాళ్ళు, రాజ్యాధికారాలు సంపాదించిన రాజులు కాదు. ఇది ప్రజాధికారం, ఇది ప్రజల చేత ఇచ్చిన అధికారం. ఇది అంచేత అధికారం, నేను అదే అన్నాను, ప్రజలకు సిగ్గు ఉండాలి, ఎంచుకున్న ప్రజలకు సిగ్గు ఉండాలి. ఎంచుకున్న ప్రజలకి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్కి ప్రజలు ఎంత జాగృత అయితే అంత మంచిది. ఆ పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టాడు, అసలు వాడికి పొలిటికల్ పార్టీ దేనికి అని ఆలోచించమనండి. ఒక్కొక్కడికి శాస్త్రి గారు లక్షల ఇక చివరిగా మనకి అంటే ఇంత మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద అసలు ట్రంప్ నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉందా లేదా? ఆయన నిర్ణయం మార్చుకుంటాడా, నిర్ణయం మార్చుకోవడానికి కాదు, నిర్ణయం తీసేసుకున్నాడు అమ్మా ఆయన. వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన గత 8 నెలలుగా ఈ ఫిడేలు వాయించేశాడు. ఆర్థిక శాస్త్రంలో మీకు అర్థశాస్త్రం ఏ శాస్త్రం పడిపోయినా లేపేచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే లేపలేం. దేవుడు వచ్చినా లేపలేడు. అర్థశాస్త్రం ఈజీ కాదు. ఎందుకంటే ఏమవుతుంది, ప్రజలకి ఇప్పుడు వాళ్ళ దాకా వాళ్ళకి కాళ్ళకి వెళ్ళిపోయింది, కాళ్ళకి నీళ్లు తగులుతున్నాయి, వాళ్ళకి చాలా ఇబ్బంది వచ్చింది. నిరసన శాఖలు పెరుగుతాయి, నగ్గుతాయి అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మా వల్ల కాదని వాళ్ళు చెప్తున్నారు. అది కనబడుతుంది కదా. మీరు ఇంతమంది ప్రజలు బయటకు రావడం అనేది ఎందుకు వస్తారు? నిజంగా ఇబ్బంది జరిగితేనే వస్తారు కదా. ఇంతమంది ప్రజలు అయితే రారు కదా. సో అది ఇప్పుడు ఆయన మార్చుకుంటాడా, మార్చుకోలేడా, దాన్ని ఏమైనా అమెండ్మెంట్ చేసి దానికి ఏదైనా కొత్తది ఏమైనా తీసుకొస్తాడా, ఆయనకి ఆ తెలివితేటలు ఉన్నాయంటే నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త కాదు. ఆయన ఆర్థికవేత్త కాదు. ఆయనకి అన్న తెలివితేటలు ఉన్నాయి. ఆయనకి టీం వెనకాల ఎవరైనా ఉన్నారంటే, చేస్తున్నప్పుడు ఆపలేని వాళ్ళు ఇప్పుడు తిరిగి సర్దమని చెప్పే అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఓకే జీవీఆర్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. సో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.